2026లో వెబ్సైట్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. ఏంటి అంటే, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లేదా మీ క్లాస్మేట్స్తో షేర్ చేసుకోండి, లేదా మీ క్లాస్లో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళతో షేర్ చేసుకోండి. మీరు బాగా చదువుతారు ఏంటి, అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తారు. సో అక్కడ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి, మోర్ డేటాని కలెక్ట్ చేస్తారు లెస్ టైంలో. సో అప్పుడు ఆ డేటా దేనికి యూస్ అవుతుంది, పీవైక్యూస్ ఈజీగా చేయడానికి యూస్ అవుతుంది. ఓకేనా? అంటే దీన్ని బట్టి మీరు ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ చేయాలి. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఏంటి అంటే, ఆల్రెడీ నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ పెట్టాను. ఇప్పుడు మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీలో చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామమ్మా. కెమికల్ బాండింగ్ ఎప్సెట్కే కాదు, నీట్కి, జేఈకి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్సెట్లో అయితే 2 క్వశ్చన్స్ వస్తే 2 మార్క్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీకు థరోగా వచ్చింది అంటే ఈజీగా మీరు ఎస్పీడిఎఫ్ బ్లాక్ని ఈజీగా చదివేస్తారనమాట. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 2 మార్క్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే 13th to 18th గ్రూప్. 18th గ్రూప్లో స్ట్రక్చర్స్ ఆఫ్ xenon కాంపౌండ్స్, అది డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. నేను ఇప్పుడే ఒక క్వశ్చన్ రిలీజ్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ మీకు 5 మార్క్స్ వస్తాయి, అంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్. నెక్స్ట్ ఎస్ బ్లాక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ అలాగే డి అండ్ ఎఫ్ బ్లాక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. నెక్స్ట్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, మెటలర్జీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, వీటిలన్నిటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మీకు ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. డెఫినెట్గా అయితే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీని చదవండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సేవ్ చేసుకుని, నేను ఇందాడ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ చెప్పాను కదా, ఆ టిప్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.